ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కచ్చాబిచ్చా పేస్ట్, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా పేస్ట్ కొంచెం కచ్చాబచ్చాగా, పసుపు కూడా దీనిలో వేసేసుకుని ఉంచుకున్నాను. టమాటో పేస్ట్ 3 టమాటాలు అయితే తీసుకున్నాను. కొబ్బరి గసగసాల పేస్ట్, మసాలా పౌడర్ 2 స్పూన్స్, ధనియా పౌడర్ 2 స్పూన్స్, పింక్ సాల్ట్ తగినంత మనం తీసుకోవాలి. నెక్స్ట్ కారం, కార్న్ ఫ్లోర్. ఇప్పుడు మనం చికెన్ ని మ్యారినేట్ చేసేసుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు క్లీన్ చేసేసుకున్న చికెన్ లో మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్ అయితే వేసేసుకున్నాం. నేనైతే 3 పచ్చిమిరపకాయలు అండ్ 4 చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను, పెద్దవి కూడా కాదు, బట్ గ్రేవీ అయితే చాలా వస్తుంది. పెరుగు ఒక్కొక్కటి అన్ని యాడ్ చేసేస్తున్నాను. గసగసాలు, కొబ్బరి, నెక్స్ట్ టమాటో 3 టమాటాలు తీసుకున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 7-8 రెబ్బలు వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క, నెక్స్ట్ పుదీనా, పసుపు. ఇట్లా వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. మ్యారినేట్ అయినప్పుడు ఈ ఫ్లేవర్ అంతా దానిలోకి వెళ్తుంది. నెక్స్ట్ పింక్ సాల్ట్, కారం, కార్న్ ఫ్లోర్, గరం మసాలా, ధనియా పౌడర్, జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకోవచ్చు, హాఫ్ చెక్క, నిమ్మకాయ. సో ఇంకా వాటర్ ఏం వేయక్కర్లేదు. ఇదంతా చికెన్కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనం వండేటప్పుడు ఏమీ యాడ్ చేయక్కర్లేదు అనమాట. వాటర్ కానీ, ఉప్పు, కారం, ఏమి మసాలా ఏమీ యాడ్ చేయక్కర్లా. అన్నీ నేను ముందే లెక్క చూసుకుని యాడ్ చేసేసాను. సో ఇలా చేసుకుంటే మనకి కర్రీ కూడా తొందరగా ఉడికిపోతుంది, చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు ముక్కలు వేయలేదు, గ్రేవీ రాదు అనుకుంటారేమో, గ్రేవీ చాలా బాగా వస్తుంది, మీరే చూస్తారు కదా. సో పైన బిర్యానీ ఆకుని అయితే జస్ట్ ఫ్లేవర్ కోసం అనమాట, ఇది కూడా నానేటట్టుగా పెట్టేసుకుని ఒక హాఫ్ అన్ అవర్. ఇదైతే కేజీ చికెన్ అనమాట. సో ఇలా అయితే ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకుందాం. సో పాన్ వేడెక్కిన తర్వాత 3 గరిటెలు నూనె అయితే పోస్తున్నాను నేను. సో నూనె వేడెక్కాక నేను మొత్తం దానిలో యాడ్ చేశానమాట. చూసారు కదా ఇప్పుడు ఎంత గ్రేవీ కనబడుతుందో, తర్వాత కూడా అంతే ఉంటుందన్నమాట. మూత అయితే పెట్టేద్దాం. సో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీస్తే చికెన్ చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో, గ్రేవీ చూసారా ఎంత ఉందో. సో కొత్తిమీరతో గార్నిష్ అయితే చేసుకుంటే మన చికెన్ గ్రేవీ కర్రీ రెడీ.